వెల్కమ్ టు డాక్టర్ స్టై. జీవితంలో ముందుకు సాగేందుకు కాళ్ళు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. కాళ్ళకు సంబంధించిన ఒక సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్ళలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుండి 70 సంవత్సరాల మధ్య వయసుండే వ్యక్తుల్లో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ ప్రధాన కారణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10-714 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో బేసిక్గా మన బాడీ లోపల ఒక 3 to 5 లీటర్స్ బ్లడ్ అనేది కంటిన్యూస్గా సర్క్యులేషన్లో ఉంటుంది. సో ఈ సర్క్యులేషన్ అనేది పూర్తిగా మన హార్ట్ ద్వారా జరుగుతుంది. హార్ట్లో నుంచి ఒక ఆర్గన్ అంటే ఒక అవయంకి బ్లడ్, ఒక మంచి హెల్దీ బ్లడ్, న్యూట్రిషియస్ ప్యూర్ బ్లడ్కి అందించడానికి ఏదైతే ట్యూబ్స్, ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయో దానికి మనం ఆర్టరీస్ అనేది అంటూ ఉంటాం. సో మన హార్ట్ అనేది హెల్దీ బ్లడ్ ఎప్పటికి చూసినా ప్యూరిఫై చేసి వేరే వేరే అవయాలకి అందిస్తున్నది. కాకపోతే తిరిగి ఇదే బ్లడ్, ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ ఉంది, వేస్ట్ మటీరియల్ ఉన్న బ్లడ్ ఉన్నది, దేంట్లోపల ఏదైతే న్యూట్రిషన్స్ అనేది లేదో అలాంటి బ్లడ్ అవయం ద్వారా తిరిగి హార్ట్కి రావాల్సి ఉంటుంది. ఈ ట్యూబ్స్కి మనం వెయిన్స్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే వెయిన్స్ మనకు కనపడుతున్నాయో జనరల్గా అది వెయిన్స్ అనేది కొంచెం బ్లూ కానీ పర్పుల్ కలర్ అనేది ఉంటుంది. బికాస్ దీంట్లోపల ఆక్సిజన్ లేన్ బ్లడ్ అనేది ఉంటుంది, వేస్ట్ బ్లడ్ అనేది ఉంటున్నది, అండ్ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం వెయిన్స్ అండ్ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటిది. మన బాడీ లోపల ఈ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా నార్మల్గా ఉండాలంటే ఆర్టరీస్ మరి వెయిన్స్ ఇవి రెండు కూడా పూర్తిగా నార్మల్ అనేది ఉండాలి. వెయిన్స్ లోపల జనరల్గా అవయం నుంచి హార్ట్కి తిరిగి బ్లడ్ తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి అది కిందికెళ్ళి పైకి అంటే ఆర్గన్ నుంచి హార్ట్ డైరెక్షన్లో దాంట్లోపల వాల్వ్స్ అనేది ఉంటున్నాయి. సో ఈ వాల్వ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అనేది అవుతుంది ఏదో ఒక రకంగా, ఐదర్ మీకు ఇంజరీ వల్ల డ్యామేజ్ అయింది, లేకపోతే మీకు విటమిన్ డి అనేది తక్కువ ఉంది, విటమిన్ ఏ అనేది తక్కువగా ఉన్నది, అలాంటప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే సమస్య అనేది జనరల్గా జరుగుతున్నది. బికాస్ ఏదైతే వాల్వ్స్ ఉన్నాయో అది కిందికెళ్ళి పై డైరెక్షన్లో ఉండాల్సింది, అది డైరెక్షన్ అనేది మారిపోయింది. బికాస్ దాంట్లోపల ఏదో ఒక రకంగా డ్యామేజ్ అనేది జరిగింది, దాంట్లోపల ఏదో ఒక మాల్ ఫంక్షనింగ్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ కండిషన్ మన బాడీలో జరుగుతుందో, ఏ ప్రాబ్లమ్స్ ఈ వెయిన్స్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఇలాంటి వెయిన్స్, దానికి మనం వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. కాకపోతే దీనికి లక్షణాల్లో ఎక్కువగా మనం చూసేది కాళ్ళలో. బికాస్ మనకు హార్ట్ నుంచి దూరం ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉంటుందో, స్పెషల్గా దాంట్లో మన లెగ్స్ అంటే మన కాళ్ళు, మన థైస్ అనేది ఎక్కువగా అఫెక్టెడ్ అనేది ఉంటున్నాయి. బికాస్ హార్ట్ నుంచి దూరమైన ఎక్కువ ఆర్గన్స్ చెప్పాలంటే అది మన లోవర్ బాడీ, మన కాళ్ళ అనేది జనరల్గా వెరికోస్ వెయిన్స్తో బాధపడుతూ ఉంటున్నాయి. కాకపోతే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది జనరల్గా మనం చూసేది ఎవరిలో చూసేదంటే ఎక్కువ కాలం వరకు, ఎక్కువ గంటల వరకు, కొన్ని సంవత్సరాల వరకు మీరు నిలబడి వర్క్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉంటాము ఫ్యాక్టరీస్లో కొంతమంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ కాలం వరకు, ఎక్కువ గంటల వరకు నిలబడి వర్క్ చేసేది అనేది ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో జనరల్గా వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ అనేది ఉన్నాయో అది డ్యామేజ్ అవుతుంది. అండ్ దీనివల్ల బ్లడ్ అనేది కిందికి వెళ్ళి పైకి ఏదైతే సర్క్యులేషన్లో ఉండాలనో అది ఆగిపోతుంది. ఎక్కడైతే ఈ బ్లడ్ ఆగిపోతుంది ఆ ప్లేస్లో వెరికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వెరికోస్ వెయిన్స్ లోపల బ్లడ్ అనేది అఫెక్టెడ్, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్లేసెస్లో, అలాంటి లొకేషన్లో బ్లడ్ అనేది ఎక్కువ కాలం వరకు సర్క్యులేషన్లో ఉండదో, అది సర్క్యులేట్ అవుతూ ఉండాలి. సో సర్క్యులేషన్లో లేనప్పుడు ఆ బ్లడ్ అనేది అక్కడే ఉంటుంది అండ్ ఆ ప్లేసెస్లో ఎక్కువగా పెయిన్ అనేది జరుగుతూ ఉన్నది. సో ఇవి బేసిక్ నాలెడ్జ్ ఒక వెరికోస్ వెయిన్స్ గురించి. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ అనేది అంటే ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్లో చూస్తే కనుక వాళ్ళకి అసిమ్టమాటిక్ ఉంటారు, అంటే ఫ్యూచర్లో కాంప్లికేటెడ్ కాదంటారా?
సో జనరల్గా వేరికోస్ వెయిన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కాలం నిలబడినప్పుడు ఎక్కువ సేపు వరకు నిలబడినప్పుడు వెంటనే పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఎవరైనా కూడా ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళు తప్పకుండా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎగ్జామినేషన్ చేయించుకుంటారు, ఈ ప్రాబ్లం ఏంటిదో అది అర్థం చేసుకుంటారు. సో 90% కేసెస్లో వేరికోస్ వెయిన్స్ అనేది కొంచెం మిడిల్ స్టేజ్లా కానీ ఎర్లీ స్టేజెస్లో అంటే రాగానే వెంటనే ఈ ప్రాబ్లం మీకు స్టార్ట్ అయిందంటే జనరల్గా పెయిన్స్ అనేది వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఎవరైతే నిలబడి వర్క్ చేస్తారో వాళ్ళకి ఉంటుంది. సో ఎవరికైతే నిలబడి వర్క్ చేసే అలవాటు అనేది ఉంటుంది అది ఎవరైనా సరే వాళ్ళకి వెంటనే ఆ ప్లేసెస్లో స్పెషల్లో కాళ్ళలో పెయిన్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ పెయిన్ భరించలేనప్పుడు బికాస్ ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ ఉంటారో నిలబడి వర్క్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా కాళ్ళలో నొప్పి ఉన్నప్పుడు పెయిన్స్ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకుంటారు. సో 70 to 80% కేసెస్ మనం చూసే దాంట్లో వేరికోస్ వెయిన్స్ లోపల డయాగ్నోసిస్ అంటే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏందో అది ఫాస్ట్గా అనేది అర్థమవుతుంది. కాబట్టి పెయిన్ సిమ్టమ్ అనేది ఫాస్ట్గా రిజాల్వ్ అవుతుంది అండ్ మేజర్ కాంప్లికేషన్స్ అనేది మనం తక్కువగా చూస్తూ ఉంటాం. కాకపోతే దీంట్లో 2 రకాల వేరికోస్ వెయిన్స్లో మనం చూసేది ఏంటంటే ఒకటి సిమ్టమాటిక్ మరియు ఒకటి ఏసిమ్టమాటిక్. సిమ్టమాటిక్ అంటే మీకు వెంటనే నిలబడిన కొన్ని గంటల లోపలనే మీకు కాళ్ళలో విపరీతమైన పెయిన్ అనేది వస్తుంది, స్వెల్లింగ్ అనేది వస్తుంది, నైట్ టైం పడుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది సిమ్టమాటిక్ వేరికోస్ వెయిన్స్ అంటే వెంటనే మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు అర్థమవుతుంది ఏదో ఒకటి ప్రాబ్లం అనేది ఉన్నది. సెకండ్ అనేది ఏసిమ్టమాటిక్ కండిషన్స్ అనేది ఉంటున్నాయి. ఏసిమ్టమాటిక్ అంటే ఎలాంటి లక్షణాలు లేని కండిషన్స్కి మనం ఏసిమ్టమాటిక్ అనేది అంటాం. కాకపోతే ఈ ఏసిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ ఎవరిలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైతే ఎక్కువగా వెయిట్ లేరు, చాలా సన్నగా ఉన్నారు అండ్ వాళ్ళ స్కిన్ అనేది బాగా పల్చగా ఉన్నది, ఓన్లీ వాళ్ళు ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు మనం చూస్తూ ఉంటాము పేషెంట్స్ చాలామంది ఈవినింగ్ వాక్ అనేది చేస్తూ ఉంటారు. 20 minutes కంటే ఎక్కువగా వాక్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి మైల్డ్గా మోకాళ్ళ వెనుక కొంచెం పెయిన్ అనేది కనిపిస్తుంది. చూసినప్పుడు వాళ్ళ రకంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని బ్లూ సన్న లైన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. దానికి మనం వేరికోస్ వెయిన్స్ అనేది చెప్తూ ఉంటాం. సో ఈ ఏసిమ్టమాటిక్ కండిషన్స్ అనేది ఒక 20 to 30% కండిషన్స్లో ఉంటుంది. స్పెషల్గా ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు స్కిన్ అనేది చాలా పల్చగా ఉంటుంది. 90% కేసెస్లో ఈ వెరికోస్ వెయిన్స్ లోపల 5 to 10% కండిషన్స్ 5 to 10% ఎవరైతే ఎక్కువగా ఏజెడ్ ఉన్నారు అంటే 60+, 70+ మగవాళ్ళు ఎవరికైతే వెయిట్ ఎక్కువగా ఉన్నది, డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు, అలాంటి వాళ్ళకు వేరికోస్ వెయిన్స్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో సిమ్టమాటిక్ అండ్ ఏసిమ్టమాటిక్లో ఎక్కువగా మనం చూసేది ఈ కాంప్లికేషన్స్ అనేది ఓన్లీ 5 to 10% కండిషన్స్ ఉంటుంది. అది కూడా సపోజ్ మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, బీపీ అనేది అన్కంట్రోల్గా ఉన్నది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 years తర్వాత జనరల్గా మోషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం అనేది ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ వేరికోస్ వెయిన్స్ అనేది చాలా హెవీగా ఇబ్బంది చేస్తుంది అండ్ కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, అంటే ఏ స్టేజ్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? దట్టు స్కిన్ అంతా బ్లాక్ అవుతే కాంప్లికేటెడా? సో జనరల్గా వేరికోస్ వెయిన్స్లో బికాజ్ వెయిన్స్ లోపల ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. జనరల్గా మనకు వెయిన్స్ అనేది సాధారణంగా మన ఈ చేతుల పైన ఏదైతే కనిపిస్తుందో అది వెయిన్స్ అనేది మనం అంటూ ఉంటాము. సో మనం కరెక్ట్గా చాలా నార్మల్గా నిరీక్షణ అనేది చేస్తే మనకు అర్థమవుతుంది. స్పెషల్గా ఎవరికైతే స్కిన్ కలర్ అనేది డార్క్ లేదు, కొంచెం ఫేర్ కాంప్లెక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ వెయిన్స్ అనేది వెంటనే కనిపిస్తూ ఉంటాయి. పర్పుల్ కలర్ కానీ డార్క్ బ్లూ, కొంతమందికి లైట్ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో వెయిన్స్ లోపల ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ ఎప్పటికైనా కూడా బ్లూ కలర్ అనేది ఉంటుంది. వేరికోస్ వెయిన్స్ లోపల బ్లడ్ అనేది ఒక్కటే ఒక ప్లేస్లో లోకలైజ్ అవుతుంది. అంటే సపోజ్ మీకు కాళ్ళలో వేరికోస్ వెయిన్స్ ఉన్నదంటే తప్పకుండా అక్కడ బ్లడ్ అనేది అక్కడే క్లాట్ అయిపోతుంది, అక్కడే అది స్టోర్ అవుతుంది, ఎక్కువ కాలం వరకు స్టోర్ అవుతుంది. అది తిరిగి హార్ట్కి వెళ్ళట్లేదు, వెళుతుంది కాకపోతే అది చాలా ఎక్కువ టైం తర్వాత, నార్మల్ కంటే ఎక్కువ టైం తర్వాత వెళ్తుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీను వైజాగ్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. వెరికోస్ వెయిన్స్ ఒక 10 years నుండి ఉందమ్మా. ఓకే సార్, సర్జరీ చేయాలన్నారు, హోమియోలోనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? సార్ మీ ఏజ్ ఎంత? మీకు బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ అవే లేవండి.
అవన్నీ లేవు. ఓకే అండి సార్. సో మీరు అది వెరికోస్ వెయిన్స్ అనేది బాగా ఎక్కువగా కనపడుతుందా, మామూలుగా కనపడుతుందా? అంటే కొద్దిగా బ్లాక్, చర్మం బ్లాక్ అయింది, కొద్దిగా కనిపిస్తున్నాయి, నరాలు వాసినట్టు కనిపిస్తుంది. ఓకే సార్, ఫైన్. అండ్ ఇది మీకు దీని గురించి మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ వాడారా, వాడలేదా? ఇప్పుడు వాడలేదు మేడం గారు. ఒకసారి కొద్దిగా ర్యాషెస్ అయితే కొద్ది మందులు వాడాం, తర్వాత క్రేజ్ అంటే కంటిన్యూ కడతాం. ఓకే సార్. సో మీకు ఇప్పుడు సర్జరీ చేయమని చెప్పారు, అది ఎంతకాలం ముందు చెప్పారు మీకు? ఒక 1 year క్రితం అండి. 1 year క్రితం. సో మీరు వర్క్ చేసేది ఎక్కువగా నిలబడి వర్క్ చేస్తారా, నార్మల్? నిలబడి ఉంటుందండి. ఓకే సార్, నిలబడి ఉంటుంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 10 years నుంచి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉంది. ఒక 1 year బిఫోర్ వర్క్ అనేది నిలబడి చేసేది ఉన్నది కాబట్టి ఇప్పుడు డాక్టర్ అనేది సర్జరీ అనేది అడ్వైస్ చేశారు. హోమియోలా సర్జరీ లేకుండా వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఇదొక క్వశ్చన్ అనేది ఉన్నది. సో మేజర్గా ఈ కండిషన్ ఎవరికైతే 1 year కంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి క్రానిక్ కండిషన్ అనేది అంటాం. అంటే మన ఏదైనా డిజీజ్ అయినా సరే దానికి 2 రకాలు ఉంటాయి, అక్యూట్ మరి క్రానిక్. అంటే మీకు ఎంత టైం నుంచి ప్రాబ్లం జరుగుతుందో అది దాన్ని బట్టి మనం అది అక్యూటా క్రానిక్ అది డిసైడ్ చేస్తాం. సో ప్రెజెంట్గా ఎవరికైతే 10 years నుంచి ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా ఇది ఒక క్రానిక్ కండిషన్ అనేది అయిపోయింది. ప్రెజెంట్గా మీరు ఒకసారి డాప్లర్ స్టడీ ఏదైతే వెరికోస్ వెయిన్స్కి కరెక్ట్గా లోపల ఎంతవరకు ప్రాబ్లం ఉంది అది అర్థం చేసుకోవడానికి డాప్లర్ స్టడీ అనేది ఉంటుంది. అది ఒక కొంచెం కాస్ట్లీ టెస్ట్ అనేది ఉంటుంది, ఒక్కసారి మీరు చేయించుకోండి. ఈ కండిషన్లో డెఫినెట్గా పాసిబిలిటీ ఉన్నది హోమియోపతి ద్వారా సర్జరీ లేకుండా మీకు వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం స్లోగా అనేది వస్తుంది. అండ్ మీకు ప్రికాషన్స్ కొన్ని, మీకు జనరల్ మేనేజ్మెంట్ ఏదైతే మనం చెప్తామో అది మీరు కంటిన్యూస్గా ఫాలో అనేది చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఫైనల్ డిసిషన్ అనేది మన డాప్లర్ స్టడీలో ఎలాంటి మీకు లోపల కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఒక్కసారి మీ డాప్లర్ స్టడీ చేసుకొని మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు సర్జరీ లేకుండా వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా పాసిబిలిటీ ఉన్నది. సో వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ట్రీట్మెంట్ అనేది ఎందుకు లేట్ అవుతుంది? సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ కండిషన్లో స్పెషల్గా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్కి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. వై? బికాస్ ఒక్కసారి వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ డ్యామేజ్ అయినాయో ఒక కింది నుంచి పైకి డైరెక్షన్లో ఉండాల్సింది అది డ్యామేజ్ అయిన తర్వాత జనరల్గా అది న్యాచురల్గా మెడిసిన్స్ వల్ల లేకపోతే న్యాచురల్గా ఫుడ్ వల్ల దానికి నార్మల్ చేయడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. బికాస్ ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్లో రాదు. బికాస్ ఒక్కసారి ఒక వాల్వ్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత దానికి మనం నార్మల్గా ఎలాంటి సర్జరికల్ ప్రాసెస్ లేకుండా చేయాలంటే న్యాచురల్గా చేయడానికి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. ఓన్లీ మెడిసిన్స్, అది ఏ మెడిసిన్స్ అయినా సరే ఈ ప్రాబ్లంలో జనరల్గా వాల్వ్స్ అనేది ఏదైతే డ్యామేజ్ అయినో దానికి కరెక్ట్గా మనం పొజిషన్ అనేది చేంజ్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి కొంతమంది సర్జరీ కూడా అవసరం అనేది వస్తుంది. కాకపోతే ఈ డ్యామేజ్ అయిన వాల్వ్స్కి మీరు నార్మల్గా సపోజ్ మీరు ఒక మైల్డ్ ఇంకా మోడరేట్ స్టేజ్లో ఉన్నారు. దీంట్లో 3 స్టేజెస్ అనేది ఉంటుంది. మైల్డ్ మరి మోడరేట్ మరి చాలా సివియర్ స్టేజెస్ అనేది ఉంటుంది. ఏదైతే సివియర్ స్టేజెస్ ఉన్నాయో కొంతమందికి 15-20 years నుంచి ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నది, చాలా ఎక్కువగా వెయిట్ ఉన్నారు అంటే కొంతమందికి సివియర్ స్టేజెస్లో ఇది వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి తప్పకుండా సర్జరీ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. కాకపోతే మెడిసిన్స్ ద్వారా మీరు వెరికోస్ వెయిన్స్కి ఎంతవరకు ట్రీట్మెంట్ అవుతుంది అవ్వట్లేదు అంటే మైల్డ్ ఇంకా మోడరేట్ కేసెస్. మైల్డ్ కేసెస్ అంటే ఎవరికైతే స్టార్టింగ్ ఇప్పుడు ఒక 6 months లేకపోతే 1 year నుంచి మాత్రమే ప్రాబ్లం స్టార్ట్ అయింది అలాంటి వాళ్ళకి మనం మైల్డ్ కేసెస్ అనేది అంటాము. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు జనరల్గా ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అండ్ డయట్ ఇంకా మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనం చెప్తామో అది ఒక 1 year లోపల క్యూర్ అయ్యే కండిషన్స్ అనేది 90% అనేది ఉంటుంది. కాకపోతే ఎవరికైతే సివియర్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళలో ఓన్లీ అండ్ ఓన్లీ సర్జరీ ఒకటి మాత్రమే జనరల్గా దీనికి ఒక దారి ఉంటుంది.
మోడరేట్ కేసెస్ అంటే మనం దేనికంటామంటే ఆల్రెడీ ఆ వెరికోస్ వెయిన్స్ అనేది కనపడుతున్నాయి, కాకపోతే మేనేజ్మెంట్ అంటే ఎవరైతే ఎక్కువగా నిలబడుతున్నారో వాళ్ళు నిలబడడం అనేది తగ్గించుకొని అండ్ కొన్ని జనరల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. నార్మల్గా విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా ఈ వాల్వ్స్ లోపల వెయిన్స్ లోపల ఏదైతే వాల్వ్స్ అఫెక్ట్ అయినాయి దీనివల్ల ఏదైతే వెరికోస్ వెయిన్స్ అవుతుంది అది విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా జనరల్గా అవుతుంది. సో విటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ మీరు జనరల్గా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా మోడరేట్ అండ్ మైల్డ్ కండిషన్స్ ఏదైతే వెరికోస్ వెయిన్స్లో ఉంటాయో దాంట్లో ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అది కూడా ఒక 1 to 1.5 years టైం లోపల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. మధ్యన ఎప్పుడైతే పేషెంట్ ఎక్కువగా నిలబడుతున్నారు బికాజ్ ఇలాంటి ఎపిసోడ్స్ అనేది మధ్యన వస్తూ ఉంటాయి, కాకపోతే పర్మనెంట్గా ఇది రిజాల్వ్ అనేది డెఫినెట్గా అవుతుంది. అండ్ మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో ఒక 1 to 2 years లోపల పర్మనెంట్గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎపిసోడిక్ ప్రాబ్లమ్స్ అనేది మధ్యన వస్తూ ఉంటాయి, కాకపోతే అది అవాయిడ్ చేసే సిచ్యువేషన్స్ అనేది ఉంటుంది. నార్మల్గా ఎవరైతే ఎక్కువగా నిలబడుతున్నారో వాళ్ళకి ఓన్లీ అండ్ ఓన్లీ ఒక 2 to 3 days మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్ కండిషన్స్లో అది రివర్స్ అనేది పూర్తిగా జరుగుతూ ఉన్నది. సో ఇది ఒక సర్జికల్ కండిషన్స్ అనేది డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే సర్జికల్ కండిషన్స్లో మనం ఓన్లీ మెడిసిన్స్ ద్వారా మాత్రమే ట్రీట్మెంట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా టైం అనేది కొంచెం ఎక్కువగా అనేది మనకు అవసరం అనేది వస్తుంది. కాకపోతే సర్జరీ లేకుండా డెఫినెట్గా ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వెరికోస్ వెయిన్స్ అనేది మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ డెఫినెట్గా ఉంటుంది మనం చూసిన కేసెస్లో. ఓకే అండి, మరి వెరికోసీల్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయి? సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది స్పెషల్గా ఎప్పుడైతే మగవాళ్ళలో పెల్విక్ రీజియన్లో స్క్రోటంలో అంటే యూరినరీ ట్రాక్ ఏరియాలో ఎప్పుడైతే ఇది కనపడుతున్నాయో బికాస్ ఈ వెయిన్స్ అనేది ఒక కాంప్లెక్స్ వెయిన్స్ అనేది ఉంటుంది, ఒక మల్టిపుల్ సెట్ ఆఫ్ వెయిన్స్ అనేది ఉంటుంది ఈ ప్లేసెస్లో. జనరల్గా ఇది హ్యాంగింగ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి అగైన్ మనకు హార్ట్ నుంచి స్క్రోటం రీజియన్ ఏదైతే మగవాళ్ళు స్క్రోటం రీజియన్ మనం అనేది అంటున్నామో అది జనరల్గా ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అండ్ ఎక్కువగా హ్యాంగింగ్ కండిషన్లో ఉంటుంది. సో జనరల్గా ఈ కండిషన్స్లో ఎప్పుడైతే వెరికోస్ వెయిన్స్ డెవలప్ అవుతుందో ఆ ప్రాబ్లమ్కి మనం వెరికోస్ సీల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. అంటే అగైన్ మనకు నార్మల్గా ఎక్కడైతే కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ డెవలప్ అవుతుందో సేమ్ అలాగే మగవాళ్ళలో స్క్రోటల్ రీజియన్లో ఇది డెవలప్ అనేది అవుతున్నది బికాస్ అక్కడ వెయిన్స్ది ఒక కాంప్లెక్స్ ప్లెక్సెస్ అనేది ఉంటుంది, ఒక కంప్లీట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ వెయిన్స్ అనేది బాగా కాంప్లికేటెడ్ ఉంటాయి అండ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్కి మనం వెరికోసీల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో ఈ వెరికోసీల్ అనేది జనరల్గా ఓన్లీ మగవాళ్ళలో మాత్రమే వస్తుంది బికాస్ ఈ రీజియన్లో వెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి అండ్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. కాకపోతే దీనికి సిమ్టమ్స్ అనేది ఎలాగా ఉంటాయి, జనరల్గా పెయిన్ అనేది మీకు కనిపిస్తూ ఉన్నది అండ్ అప్పుడప్పుడు ఎక్కువగా కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కువగా నిలబడినప్పుడు ఎక్కువగా టైట్ బట్టలు వేసుకున్నప్పుడు స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరికోసీల్లో గ్రేడ్ 1, 2 and 3 అనేది ఉంటుంది. గ్రేడ్ 1 అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో దానికి గ్రేడ్ 1 అనేది అంటారు. గ్రేడ్ 2 అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అంటారు. గ్రేడ్ 3 అంటే చాలా ఎక్కువ అడ్వాన్స్ కండిషన్ అనేది ఉంటుంది. దీనికి కాంప్లికేషన్స్ జనరల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉండవు. ఓన్లీ అండ్ ఓన్లీ కొంతమందికి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనేది కండిషన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువగా గ్రేడ్ 3లో మనం చూసేది బికాజ్ ఇది అడ్వాన్స్ కండిషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది వెరికోసీల్ అనేది జనరల్గా మనం చూసేది ఓన్లీ అండ్ ఓన్లీ మగవాళ్ళలో. ఇది అగైన్ విదౌట్ సర్జరీ కొంతమందికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరికైతే చాలా ఎర్లీ స్టేజెస్లో అంటే స్టార్టింగ్లోనే తెలిసింది మీకు ఈ ప్రాబ్లం ఉన్నది అంటే డెఫినెట్గా ఓన్లీ మెడిసిన్స్ ద్వారా మీకు వెరికోసీల్ ప్రాబ్లం అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో ఒక 10% కేసెస్లో సర్జరీ కూడా అవసరం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆ కండిషన్ జనరల్గా సర్జరీ అనేది ఎక్కువ కాలం నుంచి ఎవరు సఫర్ అవుతున్నారు వాళ్ళకి అర్థం లేదు లేకపోతే వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల డాక్టర్కి కన్సల్ట్ అవ్వలేదు అండ్ డయాగ్నోసిస్ అనేది అవ్వలేదు. అలాంటి కండిషన్స్లో కొంతమందికి చాలా హెవీగా అది ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది అండ్ లాస్ట్ స్టేజెస్లో మీకు తెలుస్తుంది కాబట్టి అలాంటి కండిషన్స్లో సర్జరీ కూడా అవసరం అనేది ఉంటుంది. ఓకే అండి, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కాంప్లికేటెడ్ ఏమైనా అవ్వాల్సి ఉంటుందా సర్జరీ తర్వాత, ఎలా అంటారు ప్రొసీజర్?
సో జనరల్గా సర్జరీ అనేది ఎవరికి అవసరం వస్తుంది, స్పెషల్గా వెరికోస్ వెయిన్స్లో ఎక్కువగా మీకు థిక్ వెయిన్స్ అనేది కనపడుతున్నాయి అండ్ ఆ వెయిన్స్ అనేది మీరు నార్మల్గా టచ్ చేసినా కూడా మూవ్మెంట్ అనేది లేదు దాంట్లోపల. అది జనరల్గా మనం వెయిన్స్కి టచ్ చేసినప్పుడు అది జనరల్గా సాఫ్ట్ అనేది ఉంటుంది అండ్ ప్రెస్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. అదే వెరికోస్ వెయిన్స్లో దీనికంటే రివర్స్లో అది ఎక్కడైనా సరే చాలా మీకు థిక్గా ఉన్నది అండ్ మీరు టచ్ చేసినప్పుడు అది ఎక్కువగా మూవ్మెంట్ అనేది లేదు, సాఫ్ట్ లేదు అంటే డెఫినెట్గా ఆ వెరికోస్ వెయిన్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ కండిషన్స్లో ఉన్నది అండ్ అది చాలా లేట్ స్టేజెస్లో, చాలా ఎక్కువ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నది. దాంట్లోపల మీకు కాంప్లికేషన్స్ అనేది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అండ్ డయాబెటీస్ కానీ బీపీ కానీ అన్కంట్రోల్డ్ ఉన్నది అంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళకి సర్జరీ అవసరం వస్తుంది. సర్జరీ తర్వాత ప్రోగ్నోసిస్ అనేది ఎలా ఉన్నది అంటే డెఫినెట్గా సర్జరీ తర్వాత ఈ కండిషన్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, కాకపోతే కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఈరోజు కంప్లీట్ మేజర్ సర్జరీ లేకుండా కొన్ని లేజర్ కండిషన్స్ అనేది అవైలబుల్ ఉన్నది. అది జనరల్గా ఒక నాన్ ఇన్వేజివ్, హెవీగా అది ఇన్వేజివ్ ప్రొసీజర్ అనేది కాదు కాబట్టి దాంట్లో రికవరీ టైం అనేది తక్కువగా ఉంటుంది. మీకు సర్జరీ అవసరం ఉందా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీకు రిపోర్ట్స్లో ఎప్పుడైతే సివియర్ గ్రేడ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అనేది ఉన్నది, స్పెషల్గా డాప్లర్ స్టడీలో మీకు చాలా సివియర్ గ్రేడ్ అనేది ఉన్నది అన్నప్పుడు డెఫినెట్గా అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సర్జరీ తర్వాత వెరికోస్ వెయిన్స్ రిటర్న్ వస్తుందా లేదా ఇదొక క్వశ్చన్ అనేది ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఎప్పుడైతే మీకు మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఏదైతే వెరికోస్ వెయిన్స్కి క్రియేట్ చేస్తుంది, రూట్ కాజెస్ అంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్, ఎక్కువగా నిలబడడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం, ఇది కంటిన్యూ అవుతుంది మీకు ఈవెన్ సర్జరీ తర్వాత అంటే అలాంటి వాళ్ళకు ఈ వెరికోస్ వెయిన్స్ అగైన్ సర్జరీ తర్వాత రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, డయట్ ఎలా ఉండాలి మరి? ఎస్, సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్లో కొన్ని డెఫిషియన్సీస్లో కాల్షియం, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అయ్యే కండిషన్స్ ఉంటాయి కాబట్టి కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి అనేది బ్యాలెన్స్లో ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఆల్రెడీ డిటెక్ట్ అయింది వాళ్ళు నైట్ అనేది రిక్లైనింగ్ పొజిషన్లో పండుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఒక పిల్లో పెట్టుకొని 30 డిగ్రీ యాంగిల్లో మీ కాళ్ళకి మీరు కొంచెం పైకి తీసుకోవాలి ఒక 15 మినిట్స్ కోసానికి. ఇది డయట్ అండ్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్మెంట్ వెరికోస్ వెయిన్స్ వాళ్ళ కోసానికి. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.